అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మునుపు శీర్షికలో మనం భండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆవిర్భవించడం వరకు చెప్పుకున్నాం. శివుని యొక్క ప్రమథగణాలలో ఉన్నటువంటి ఒక ఆయన భస్మం అయిపోయినటువంటి మన్మధుడి యొక్క దేహం నుండి, అంటే ఆ దేహం ఏదైతే శివుని యొక్క కంటి మంటలలో బూడిద కుప్పగా మారిందో ఆ బూడిద కుప్ప నుంచి ఒక ఆకృతిని నిర్మించి ప్రాణం పోసి తరువాత శివుని యొక్క ప్రమథగణం, శివుని యొక్క భక్తులు కాబట్టి ఆ శివుని యొక్క మహామంత్రాలైనటువంటి రుద్రం, పంచాక్షరి ఇటువంటివన్నీ ఉపదేశించాడు అని చెప్పుకున్నాం. దానివల్ల ఆ బూడిద కుప్ప నుంచి తయారైనటువంటి వాడు ఒక గొప్ప శక్తిమంతుడు అయ్యాడు. ఈ కథంతా, ఈ వృత్తాంతం అంతా తెలుసుకుని ఇలా మన్మధుడి యొక్క బూడిద కుప్ప నుంచి ఒక అసుర లక్షణం, మన పుట్టినవాడు ఎటువంటి వాడంటే మనుష్య జాత, దేవజాత అంటే వాడు అసురుడు. ఎందుకంటే మన్మధుడు అక్కడ శివుణ్ణి మోహ పెడదామనే ఉద్దేశంతో వచ్చినటువంటి మన్మధుడు ఏదైతే భస్మం అయిపోయిందో దాని నుంచి ఏర్పడ్డాడు కాబట్టి అటువంటి కామ వికారం కలిగినటువంటి భస్మం నుంచి ఆవిర్భవించాడు కాబట్టి అసుర లక్షణం వచ్చింది. కాబట్టి ఆ పుట్టినవాడు రాక్షసుడు అయ్యాడు. ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఒక ఈసడింపు, ఒక చేదరింపులాగా, మనం ఎలాగైతే తెలుగులో చీచి అంటామో అలా ఒక మాట అంటారు, భండా భండా అని. అది సంస్కృతంలో భండా భండా అలా అన్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడి చేత అలా అనిపించుకోబడ్డాడు కాబట్టి వ్యవహారం కోసం ఇప్పుడు ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి ఆ రాక్షసుని భండాసురుడు అని చెప్పబడ్డాడు. ఇలా ఆ భండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆవిర్భవించాడు. అతనికి గొప్ప మంత్రశక్తి ఇవన్నీ ఉండడం వల్ల, అంటే రుద్రం ఇవన్నీ ఉండడం వల్ల చాలా శక్తిమంతుడయ్యాడు. రుద్రం జపం చేయడం వల్ల చాలా శక్తిమంతుడయ్యాడు. ఎంత శక్తిమంతుడయ్యాడంటే అతడు సంకల్పించుకోగానే మళ్ళీ తన నుంచి ఒక ముగ్గురు ఆవిర్భవించారు. ఇతడు ప్రధానంగా అసురుడు కాబట్టి ఇంకా ఇతని నుంచి ఎవరెవరైతే వస్తూ ఉంటారో, ఆవిర్భవిస్తారో వాళ్ళందరూ కూడా అదే అసుర లక్షణం కలిగి ఉంటారు. అలా తన నుంచి ముగ్గురు ఆవిర్భవించారు. ఒక ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఒక చెల్లెల్లాగా అనమాట, అంటే ఒక తోడులాగా, ఒక పరివారం లాగా. ఆ సోదరులే విశుక్రుడు, విషంగుడు, అలాగే ఒక సోదరి. వీళ్ళందరి ప్రస్తావన మనకి లలితా సహస్రనామం తర్వాత ఎలాగో వస్తుంది. అంటే అమ్మవారు ఇప్పుడు ఎలాగైతే ఈ రాక్షసుడి నుంచి ఇద్దరు ఆవిర్భవించారో అమ్మవారు నుంచి కూడా అనేక మంది శక్తులు, ప్రధానమైనటువంటి శక్తులు, శక్తిసేనలు వీళ్ళందరూ కూడా ఆవిర్భవిస్తారు. అందులో ప్రధానమైనటువంటి శ్యామలాదేవి, వారాహిదేవి, వారిద్దరూ ఈ రాక్షస సంహారం చేస్తారు. కాబట్టి ఇదంతా కథ కూడా మనకి లలితా సహస్రనామంలో వస్తూనే ఉంటుంది. తర్వాత మనం ఎలాగో విపులంగా చెప్పుకుంటాం. ఈ విధంగా నెమ్మదిగా ఆ రాక్షసుడు విస్తరిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఇలా ఒక గొప్ప రాక్షసుడు ఆవిర్భవించాడు అని మిగిలిన రాక్షసులకు తెలిసిందో వాళ్ళకు ఉత్సాహం వచ్చింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహపడుతూ ఈ రాక్షసుడి దగ్గరికి వచ్చి, అంటే వాళ్ళకు ఒక నాయకుడు లభించాడు, వాళ్ళకు ఒక గొప్ప శక్తి వచ్చింది, మళ్ళీ వాళ్ళ యొక్క పరాక్రమం చాటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని విస్తరింపజేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి శుక్రాచార్యుడు, వాళ్ళ గురువుగారు శుక్రాచార్యుడు కూడా తెలిపారు. ఇప్పుడు ఒక కొత్తగా ఒక రాజు వచ్చాడు కాబట్టి, ఒక రాక్షసుడు ఆవిర్భవించాడు కాబట్టి ఇతనికి ఒక రాజ్యం ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండాలన్న దిశగా వాళ్ళు అతనికి ఒక రాజ్యం కల్పించారు. అభిషిచ్య మహారాజం భండం చండ పరాక్రమం మహేంద్ర పర్వతోపాస్తే శూన్యకం నామపట్టణం. ఈ గొప్ప రాక్షసుడైనటువంటి చండ పరాక్రమం, గొప్ప పరాక్రమాలు కలిగినటువంటి ఈ రాక్షసుడికి అక్కడ ఒక మహేంద్ర పర్వతం, ఒక పర్వతం ఉంది. అక్కడ ఈ రాక్షసుడికి ఒక రాజధానిని వాళ్ళు నిర్మించి ఇచ్చారు. ఆ పట్టణం పేరే శూన్యక పట్టణము అని. ఈ పేర్లు ఇవన్నీ వింటూ ఉంటే ఇవన్నీ కూడా అసురత్వానికి, ఒక అజ్ఞాన లక్షణానికి సంబంధించినవని తెలుస్తున్నాయి. శూన్యకం అంటే అది ఏది ఒక గొప్ప విషయంగా మనం పరిగణించాం, ఏమీ లేనితనం, అజ్ఞానం. కాబట్టి అసుర లక్షణం అన్ని ఇటువంటి పేర్లతోనే, ఇటువంటి భావాలతోనే కూడుకుంటుంది. ఇవన్నీ కూడా మామూలుగా చూస్తే మనందరికీ బాధ కలిగించేవి, దుఃఖం కలిగించే లక్షణాలు కలిగినవి. తరువాత ఈ రాక్షసుడికి నలుగురు భార్యలు, పత్నులు కూడా ఏర్పడ్డారట. చతస్రో వనితాస్తస్య
బభూవు ప్రియదర్శనాః సమ్మోహిని కుముదిని చిత్రాంగి సుందరి తథా. ఈ పేర్లు అంత గుర్తుపెట్టుకోవసం లేదు, కానీ వాళ్ళకంటూ ఇలా కథాభాగం ఇలా నడుస్తుందని చెప్పడం కోసం సమ్మోహిని కుముదిని చిత్రాంగి సుందరి అనబడేటువంటి 4 భార్యలు కూడా ఏర్పడ్డారట. ఇప్పుడు ఈ రాక్షసుడు ఇలా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత బాగా బలపడడం కోసం అని చెప్పేసి ఆ రాజ్యంలో ఎప్పుడూ కూడా యజ్ఞయాగాదులు ఉండేలా చూసుకున్నట్ట. మనది చాలా గమనించాల్సినటువంటి విషయం. రాక్షసులు సర్వసాధారణంగా మిగిలిన వాళ్ళని ఏడిపిస్తారు, దుఃఖ పెడతారు, దేవతలను ఆక్రమిస్తారు మనకు తెలుసు, కానీ వాళ్ళు బలపడడం కోసం, వాళ్ళకి శక్తి పుంజుకోవడం కోసం ఇవి చెయ్యాలి, వీటి ద్వారా శక్తి వస్తుంది, తపస్సులు చేసే వాళ్ళు బ్రహ్మదేవుడి నుంచి వరాలు కూడా పొందడం మనకు తెలిసిందే. కాబట్టి వీట్ల వల్ల, అంటే ఈ తపస్సు యజ్ఞయాగాదుల వల్ల శక్తి వస్తుంది, బలపరాక్రమాలు వస్తాయనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు ఇది మనం చెయ్యాలా వద్దా ఇలాంటి చెడ్డ తర్కాలకు చేసి శక్తి సంపాదించి వాటిని వినియోగించుకున్నారు. అది మనం గమనించాల్సింది. అంటే రాక్షసులకు కూడా ఉంది ఆ తెలివి, యజ్ఞయాగాదుల వల్ల బలపరాక్రమాలు వస్తాయి, మనం ఏదైనా సాధించవచ్చు అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ సాధనల యొక్క గొప్పదనాన్ని. కాబట్టి రాక్షసులకు ఉన్నపాటి తెలివి కూడా ఈ రోజుల్లో వాటికి సాధారణంగా ఎవరికి ఉండట్లేదు. వాటిని తర్కిస్తున్నారు, వాటిని సందేహిస్తున్నారు విషయం మనం గమనించాలి. గృహే గృహే చ యజ్ఞాశ్చ సంబభూవ సమంతతః. ఆ రాక్షసు ఆ విధంగా ఆజ్ఞ చేశాడు, ప్రతి గృహంలో యజ్ఞయాగాదులు జరగాలి, అదే బలం ఇస్తుంది. రుచో యజుంషి సామాని, వేదాలు పఠించారట వాళ్ళు. చూడండి, అంటే వేదాల వల్ల, వేద మంత్రాలను వినియోగించి చేసేటువంటి యజ్ఞయాగాదుల వల్ల శక్తులు వస్తాయి అనే విషయం వాళ్ళకి చక్కగా తెలుసు. వాళ్ళు దాన్ని అనుష్ఠించి ఫలితం కూడా పొందారు. మనం ఇదే విషయం రామాయణంలో కూడా గమనిస్తే రావణాసురుడు కూడా ఈ విధంగానే చేసి అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యము కూడా యజ్ఞయాగాదులు, వేద పఠనం ఇవన్నీ చేసి శక్తియుక్తులుగా ఉన్నారు, బల సంపన్నులుగా ఉన్నారనే విషయం మనకు తెలుస్తుంది. ఆ విధంగా వాళ్ళు చక్కగా సమృద్ధిగా ఉండి సర్వశక్తులు సాధించి ఇంకిప్పుడు అసలు ప్రవృత్తి ఎక్కడికి పోలా, స్వభావం ఎక్కడికి పోదు. అదేంటంటే అసుర లక్షణం. అసుర లక్షణం అంటే పక్క వాళ్ళని ఏడిపించాలన్నా ఒక శక్తి ఉండాలి కాబట్టి శక్తి సంపాదించుకున్నారు. శక్తి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని వినియోగించి ఏడిపించడం కోసం మొదలుపెట్టారు. దానికోసం ఒక ప్రణాళిక రచించుకున్నారు. వీళ్ళు రాక్షసులు కాబట్టి వీళ్ళు ఏదో ఈ భూలోకంలో ఒక ప్రదేశాన్ని ఇంకో దేశాన్ని ఆక్రమించడం దాన్ని మాత్రమే చేయగలిగిన శక్తి అని కాదు. వీళ్ళకి ముల్లోకాల్లోనూ, అంటే ఒక బ్రహ్మాండంలో 3 లోకాలని మనం ఏదైతే అంటామో, అంటే మనం ఉండేటువంటి భూలోకం, పైన ఉండేటువంటి ఊర్ధ్వలోకాలు స్వర్గాది లోకాలు, కింద ఉండేటువంటి పాతాళాది లోకాలు, 7 మొత్తం 14 లోకాలని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఇవంతటా కూడా వాళ్ళు బాధించగలిగేటువంటి శక్తి సంపాదించారన్నమాట. ఇప్పుడు ఇలా ఏడిపించడానికి భండాసురుడు ప్రధానమైనటువంటి వాడు తన మిగిలిన 2 సోదరులతో కలిసి పథకరచన చేస్తున్నాడు. అంటే విశుక్కురుడితో కలిసి పథకరచన చేస్తున్నాడు. మొత్తం పురాణ సాహిత్యంలో మనం గమనిస్తే ఏ రాక్షసుడు చెయ్యని విధంగా వీళ్ళు చేశారు. అదేమిటో చూద్దాం. కూట యుద్ధం చేశారు. మిగిలిన రాక్షసులంతా నిజానికి ఒక రకంగా చెప్పాలంటే కొంత అమాయకత్వం ఉన్నవాళ్ళే. వాళ్ళు ఎదురుబడి ప్రత్యక్షంగా ఉండి వాళ్ళు యుద్ధం చేశారు కాబట్టి వీళ్ళు మనల్ని బాధిస్తున్నారని తెలిసింది. దానికి తగ్గట్టుగా దేవతలు విష్ణుమూర్తినో శివుడినో ప్రార్థిస్తే వాళ్ళు వచ్చి సంహరించారు. కానీ వీళ్ళు చేసినటువంటి దాడి, వీళ్ళు చేసినటువంటి యుద్ధం ఎంత భయంకరమైనటువంటిది, ఎంత అసాధారణమైనటువంటిదో చూస్తే ఇక్కడ పథకరచన చెప్తున్నాడు భండాసురుడు. మనం ఏం చేద్దాము అంటే ప్రతి వాళ్ళ యొక్క శరీరాలలో దూరి, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి బయోవార్తో సమానమైనటువంటిది. ప్రతి వాళ్ళ యొక్క శరీరాలను దూరి, ఎలా అంటే ఊపిరి ద్వారా వాళ్ళ శరీరాల్లో ప్రవేశించి వాళ్ళలోని రసం లాగేద్దామని చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా నీరసంగా ఉన్నప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు, అందరూ అలా డేలా పడిపోయి ఉంటారు. అది ఎప్పుడైనా పని ఒత్తిడి, ఇంకొద్దిగా పని ఎక్కువైతే అలాంటి స్థితి వస్తుంది. కానీ వీళ్ళు చేసిన పథకరచన ఏంటంటే ఇక జీవితాంతము 24 గంటలు కూడా అదే స్థితిలో నీరసంగా శుష్కించిపోయి, ఇక ఎందుకు పనికిరాని దశలో, అంటే జీవించి ఉన్నారా అంటే జీవించున్నారు, ఏదైతే మనం జీవోత్సవం అంటామో అలాంటి స్థితిలోకి ముల్లోకాల్ని తీసుకొచ్చేద్దామని చెప్పేసి వాళ్ళు పథకరచన చేశారట. చేసి
భండాసురుడు చెప్తున్నాడు, నేను దేవతల్ని గెలవడం, ఈ దేవతల్ని ఈ విధంగా చేయడం అంత సులువు కాదు కాబట్టి నేను స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాను, వాళ్ళ సంగతి నేను చూస్తాను. మీరిద్దరూ ఒకళ్ళు భూలోకాన్ని, ఇంకొకళ్ళు పాతాళ లోకాన్ని ఆక్రమించి అలా చేయండి అని చెప్పేసేసి ఆ విధంగా పథకరచన చేశాడు. అథతే సోదరా సర్వే లోకనాశన తత్పరాహ. ఎందుకు వీళ్ళని సంహరించవలసి వస్తుంది? వీళ్ళలోని చెడు ఏమిటి అంటే అగో ఆ స్వభావం, లోకనాశన తత్పరాహ సహస్రాక్షౌహిణీయుక్తా ఏకైకం ప్రోత్థితా సదాహ. ఈ విధంగా వాళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన రాక్షసులకు కూడా ఇదే విధమైనటువంటి ఆ యుద్ధ ప్రణాళికతో, యుద్ధ తంత్రంతో అందరూ కూడా మునుపు అనుకున్నట్లుగా భండాసురుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు, విశుక్రుడు భూలోకాన్ని ఆక్రమించాడు, విషంగుడు పాతాళ లోకాన్ని ఆక్రమించాడు. బభూవు అతి సంక్షోభ తుములీకృత చేతసాం ఆవిశ్య మరుతాం చిత్తం శోషయామాస తద్రసం. అది వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి పని. ఆవిశ్య మరుతాం చిత్తం, వాళ్ళ యొక్క ఊపిరి ద్వారా, గాలి ద్వారా లోపలికి ప్రవేశించి, అంటే స్వర్గలోకంలో దేవతల్ని, అలాగే భూలోకంలో మనుష్యుల్ని, పాతాళ లోకంలో ఈ ఉన్నటువంటి గొప్ప గొప్ప మహాసర్పాల్ని, నాగుల్ని, వాళ్ళందరినీ కూడా ఆవేశించి శోషయామాస తద్రసం, వాళ్ళ యొక్క రసాన్ని మొత్తాన్ని కూడా ఎండగట్టేశారట. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం లోపలికి వెళ్ళి అది రసంగా మారి మనకి జవసత్వాలు అన్నట్లుగా ఊపిరి, మనకి ఓపిక, ఉత్సాహం ఇవన్నీ ఇస్తుంది, బలం. ఆ రసాన్ని వాళ్ళు ఎండగొట్టేశారట. అంటే ఏమిటి? అంత నీరసం, ఓపిక లేకపోవడం, ఉత్సాహం లేకపోవడం, బలహీనం, వేలాడిపోవడం, డసిపోవడం, ఇటువంటి స్థితి ఎప్పుడూ ఉండేటట్లుగా చేశారట. ఇది వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి దాడి. ఇటువంటి దాడి మనం ఇతర పురాణ సాహిత్యం ఎక్కడ చూసినా ఏ రాక్షసుడు కూడా ఇలా చేసినట్టుగా మనకు కనబడదు. వాళ్ళు ప్రత్యక్షంగా ఎదురుగొడబడేవాళ్ళు, హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. ఏదన్నా తెలిసేది, కనీసం తెలిసేది, తప్పించుకునే అవకాశం కలిగేది. కానీ ఇది ఎలా కాదు. ఏమవుతోంది, ఎందుకు అవుతోంది కూడా తెలియకుండా, ఎవరిని వదిలిపెట్టకుండా చాలా అంటే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాడి. ఈ విధంగా వాళ్ళు దాడి చేశారు. వాళ్ళు దాడి చేసిన తరువాత పరిస్థితులు ఎంత దారుణంగా మారాయి, తరువాత ఏం జరిగింది అనేది తరువాత శీర్షికలో, తర్వాత బిట్లో చూద్దాం. స్వస్తి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.